నేనేమి కొండగట్టు మీద లేదా కొండ అంచు మీద నిలబడలేదు. ఈ కాలనీలో ఉన్నటువంటి సీసీ రోడ్డు మీద నిలబడ్డాను. రోడ్డు ఉంటే పూర్తి స్థాయిలో ఉండాలి, కానీ అటు ఇటు కాకుండా రోడ్డు తెగిపోయినట్టుగా మధ్యలో ఉంది. ఇదేమైనా వరదొచ్చి కొట్టుకుపోయిందా? ఏం లేదు మేడం, ఇక్కడ గట్టి నేల అయితే ఇది ఈ నుంచి టచింగ్ చేయమని చెప్పినాము. మా గ్రామ పంచాయతీలో కూడా తీర్మానం ఉన్నది. ఆ తీర్మానం ప్రకారం వాళ్ళు చేయలేదు. సర్పంచ్ ఇక్కడ వచ్చిన కాంట్రాక్ట్ వేయడమే ఇంతవరకు వేసారు. తీర్మానం అయితే ఆడ టచింగ్ ఉన్నది. ఇప్పుడు దాదాపుగా ఇంకొక 15-20 అడుగుల దూరం వరకు ఉంది. అది చేయమని చెప్పినాము. అది ఆల్రెడీ ఈ నుంచి ఆడ తీర్మానం ఉన్నది. ఆ తీర్మానం ప్రకారం వాళ్ళు చేయలేదు. కాంట్రాక్ట్ తో కమిషన్ కాసేవాడి ఇడికే చేసుకున్నారు మేడం. మరి ఇక్కడ నుంచి మరి ఎలా వెళ్తున్నారు మిగతా ఇళ్ళ వాళ్ళందరికి? మేడం పడుతూ వెళ్తున్నారు మేడం. ఆల్రెడీ కొత్త బైక్ కూడా పడిపోయింది. ఇక్కడ కొత్త బైక్ కూడా పడిపోయింది. చాలా మంది చిన్న పిల్లలు కూడా దొరుకుతూ అక్కడ నుంచి అక్కడ వరకు వెళ్ళిపోయారు. ఇదేమో ఒక మెయిన్ రోడ్, కాలనీలో ఉన్న మెయిన్ రోడ్ మేడం, మెయిన్ రోడ్ ఇది. కాకపోతే అక్కడ నుంచి బైక్ రావాలంటే ఇటు నుంచి ఎవరైనా వచ్చిరంటే ఇక్కడ స్లో చేయలేము. బ్రేక్ కొట్టిరంటే ఇంకా 2 కాళ్ళు కింద పెట్టాలా, వెనకాల బ్రేక్ కొట్టలేము. ముందు బ్రేక్ పట్టుకుంటాము, స్లిప్ అయ్యి పడిపోతారు. ఇప్పుడు ఈ రోడ్ లో మాత్రం డ్రైనేజ్ ఎందుకు ఇలా పొంగుతుంది? వీళ్ళు ఏం చేస్తుంటే ఇప్పుడు అధికారులు అపోజిషన్ కి వీళ్ళు అపోజిషన్ ఎంబడి తిరిగిండ్రు, తెలుగుదేశం ఎంబడి తిరిగిండ్రు. కాంగ్రెస్ ఎంబడి తిరగకుండా మీరు తెలుగుదేశం ఎంబడి తిరుగుతున్నారు, వాళ్ళతోనే పని చేపించుకోరు అని సర్పంచ్ గారు అంటుండ్రు. అయితే ఇక్కడ గ్రామంలో ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళే చేయాలి మేడం. సో ఇది వీళ్ళ కలపలే, అందుకని ఇది రోడ్డు మీదకే ఉంది. ఆల్రెడీ తీర్మానం కూడా ఉంది మేడం. గ్రామ పంచాయతీ ఇట్లా లేవే, రోడ్ లేవు, మళ్ళీ మోరీ లైన్ లేవు, కంబం లేవు, ఏం లేవు మేడం. ఇక్కడ మనకు తిప్పలు అవుతుంది చాలా. ఇన్ని నీళ్ళు వస్తాయి. ఇప్పుడు వాన వస్తే మొత్తం నీళ్ళు ఇంట్లో వస్తాయి, మాకు బయటికి రానికే రావు. మీ ఇల్లు ఎక్కడ ఉందమ్మా? ఇక్కడే ఉంది, కింద. ఈ కింద ఉంది మీ ఇల్లు? ఇక్కడ కింద ఉంది. ఇలా ఎప్పుడు డ్రైనేజ్ ఇట్లానే ఉంటది, ఎప్పటికుంటదమ్మా. ఇప్పుడు ఈ కాలనీ చివరిలో ఉన్నాం, ఇక్కడ కరెంట్ పోల్స్ కూడా లేవు కదమ్మా? ఏం లేవు, కంబం లేవు, ఏం లేవు. చూడమ్మా, ఈ వానకాలం వస్తే మొత్తం అవి లేచిపోతాయి, మొత్తం పడిపోతాయి. ఇవన్నీ ఇప్పటికే గాలికే ఊగుతున్నాయి, ఇప్పుడు వస్తున్న గాలికే ఊగుతున్నాయి. స్తంభాలు ఉన్నాయి మేడం, కానీ వాళ్ళకు ఎక్కడైతే వాళ్ళు మాట వింటారో అక్కడ వేసుకుంటారు. అసలు జనానికి నెత్తికి తగిలేంత ఎత్తులోనే ఉన్నాయి అవి. అంతే మేడం, ఇప్పుడు వాళ్ళకు అధికారికంగా వాళ్ళు చేసే పనులు ఇట్లా ఉన్నాయి. ఇప్పుడు ఇదంతా ఇలాగే నిలిచింది కదా, ఎన్ని రోజుల నుంచి ఇట్లుంది? ప్రతి సంవత్సరం ఇట్లే ఉంది మేడం, ప్రతి సంవత్సరం. అంటే ఎప్పుడు ఇక ఏ కాలమైనా ఇట్లానే ఉంటుంది, ఇలాగే ఉంటుంది మేడం. 15 సంవత్సరాల నుండి ఇది ఇలాగే ఉంది. ఒక్కసారి మాట్లాడదు, ఒక వానాకాలం వస్తున్నా మాత్రం దాడడానికి మాత్రం ఛాన్సెస్ లేదు. సమస్య చాలా ఉంది. చిన్న పోవాలంటే రావాలంటే చాలా కష్టం. ఇంకోటి ఏంటంటే ఈ వైర్ ప్రాబ్లం అయితే ఫస్ట్ ప్రాబ్లం ఇదే, సెకండ్ ప్రాబ్లం ఇది, ఇంకొక ప్రాబ్లం అయితే మూడో ప్రాబ్లం. దోమలు ఇంకా భయంకరంగా ఉంటాయి కదా. నైట్ అసలు పడుకోని కదా ఛాన్సెస్ లేదు అసలు. దోమలు ఒకటి, మళ్ళీ పైగా పందులు. సుధాకర్ గారు, ఇక్కడ ఉన్నటువంటి సమస్యలకి మనకి ప్రధానంగా మంచినీళ్లు 15 రోజుల్లో వస్తాయన్నటువంటి వాగ్దానం నెరవేరకపోవడానికి కారణం ఏంటంటారు? ఈ ప్రభుత్వం ఉంది మేడం, ఇది తప్పు. మనకు ఎలక్షన్లు వచ్చినప్పుడు అన్ని ఆశలు చూపెడుతున్నారు. మేము నీళ్ళు ఇస్తామంటారు, కరెంట్ ఇస్తామంటారు, డైనిస్ లైన్ ఇస్తామంటారు, అన్ని ఇస్తామంటారు. అన్ని వాటర్ ఉన్నాయి ఇక్కడ, బోర్లు వేస్తే వాటర్ కూడా మంచిగా ఉన్నది ఇక్కడ. బోర్ లేనిక రాదు. వచ్చిన నీళ్లను దాన్ని ఎట్లా వాడుకోవాలనో అది కూడా తెలియదు. ఎక్కడ పడితే అక్కడ లీకేజ్ అయిపోతాయి. ఆ లీకేజ్ చూస్తారు లేరు. దానికి చెప్పే పెద్ద మనిషి ఎవరు ఉంటారు? సర్పంచ్, సెక్రటరీ, ఉప సర్పంచ్, వార్డు నెంబర్ చూసుకొని చెప్పుకోవాలి. ఇప్పుడు గెలిచేటప్పుడే వాళ్ళకి పబ్లిక్ యాదకు వస్తుంది. గెలిచిన తర్వాత వాళ్ళ ఇళ్ళలో వండుకుంటారు, వీళ్ళు దోమల దగ్గర వండుకుంటారు. ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి, నిన్న నుంచి నామినేషన్ లేచిన నుంచి నిన్న నుంచి అందరు పబ్లిక్లో వచ్చి ఏం చేస్తారంటే ఇప్పటిదాకా మాకు ఒక ఛాన్స్ ఇచ్చారు, ఇప్పుడు చేయలేదు, ఇప్పుడు చేస్తామంటారు. ఇప్పుడు ఏ విధంగా చేస్తారు? ఇంతకుముందు ఏ విధంగా చేయలేదు, ఇప్పుడు ఎందుకు చేస్తారు ఆ పని? అంటే మళ్ళీ 5 ఏళ్ళు ఈ పబ్లిక్ను సతాంచనీకనే కదా, వీళ్ళ రక్తం దాగనీకనే కదా. అంటే ఇప్పటి వరకు కేవలం రాజకీయ లబ్ధి వల్ల, రాజకీయ కారణం వల్ల శ్రీరామ్ నగర్ కాలనీకి మంచినీటి సదుపాయం కలిగించలేదు అంటారా? అవును మేడం, ఇది రాజకీయంగానే అవుతుంది మేడం. ఇది రాజకీయంగానే నీళ్ళు వచ్చేది ఉండే. ఈ సబిత మేడం 15 రోజులలో నీళ్ళు ఇస్తా అని చెప్పింది. 15 రోజులు పోయి 5 ఏళ్ళు అయిపోయింది. ఆమె పాలన కూడా ముగింపు అయిపోయింది. ఇప్పటిదాకా లేవు. ఇప్పుడు మళ్ళీ రాజకీయ తరంగానే మళ్ళీ ఇప్పుడు ఏమంటారు అంటే ఇప్పుడు మేము అన్ని ఇస్తాం, ఇప్పుడు నీళ్ళు ఇస్తాము. అంటే ఈ 5 ఏళ్ళు ఇవ్వకపోవడానికి కారణం ఏంటంటారు? అంటే ఇక్కడ ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి. వ్యతిరేకంగా అంటే వాళ్ళు తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేశారు కాబట్టి కొంచెం అది మనసులో పెట్టుకొని దీనికి నీళ్ళకే కానీ, కరెంటుకే కానీ, డైరీస్కే కానీ, ఈ సీసీ రోడ్లకే కానీ, పబ్లిక్ రేషన్ దుకాణాలు ఇప్పుడు 7,000 పబ్లిక్ ఉన్నారు ఇక్కడ. 7,000 పబ్లిక్ను 4,000 పబ్లిక్ల దగ్గర రేషన్ షాప్ ఉన్నది. మరి 7,000 మంది దగ్గర ఎందుకు ఉన్నది? ఓట్లు వచ్చినప్పుడేమో పబ్లిక్ ఎక్కున్నారు అని చెప్పేమో ఇక్కడ ముగ్గు చూపుతారు వాళ్ళు.
ఈ ఓట్లు వేసుకున్న తర్వాతనేమో నువ్వు 4,000 మనుషుల మాట మాట్లాడతావు. ఆ 4,000 ఒక పార్టీ, ఈ 7,000 ఒక పార్టీ. ఇప్పుడు ఈ పార్టీల పరంగానే పబ్లిక్ మనకి ఇబ్బందులు పెడుతుంది మేడం. ఇప్పుడు ఎండాకాలం వచ్చిందంటే 10 రోజుల దాకా వెయిట్ చేయాలి మేడం. ఇక అంతో ఎంతో కష్టం చేసుకొని దూరం పోయి 2 కిలోమీటర్ 3 కిలోమీటర్లు లేకపోతే పైసలు పెట్టి నీళ్ళ ట్యాంకర్ తెచ్చుకొని అంటే ఇప్పటి వరకునే ఇలాంటి సమస్య ఉందంటే ఎండాకాలం ఇంకెంత సమస్య ఉండబోతుందో ఇప్పుడే ఈ విధంగా ఉంది. ఈసారి ఇంకా ఎంత ఉంటుందో మేడం, దానికి ఇప్పుడే పట్టించుకోలేదు, అధికారులే పట్టించుకుంటలేరు. మళ్ళీ ఇప్పుడు అధికారం లేనప్పుడు ఎవరు పట్టించుకుంటారు మేడం? అది ఇప్పుడు అధికారం కావాలని చెప్పి మళ్ళీ వస్తున్నారు. మళ్ళీ వచ్చినప్పుడు ఇప్పుడు న్యాయంగా మాకు ఎవడైతే పని చేస్తాడో అని చెప్పేసి బస్సులో అందరూ వదులుకొని ఏం చేశారంటే ఈ 7,000 మందిలో గరీబులను ఎవరినైనా నిలబెట్టుకొని మనం ఎన్నుకొని ఓటేసుకొని గెలిపించుకొని ఈ కష్టాలని మనం దూరం చేసుకోవాలని చెప్పి మనం ఓటేసి వాళ్ళని గెలిపించాలేందుకు. వాళ్ళు మనం పోయి అడిగితే మాతో కాదు, పై రస్తాలకు పోవాలి, అక్కడ నీళ్ళు లేవు, అవి పట్టించుకోవాలంటే బిల్ శాంక్షన్ కావాలంటే ఇంకా టైం పడుతుంది అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. స్థానిక ఎమ్మెల్యే ఎవరండి ఇక్కడ? స్థానిక ఎమ్మెల్యే సబితా మేడం, సబితా ఇంద్రారెడ్డి గారికి ఎందుకు వస్తుంది. పక్కనే రాజేంద్ర నగర్ ఉంది, ప్రకాష్ గౌడ్ గారు ఉన్నారు. ఆయనేమో ఇక్కడే ఉంటారు, ఆయన సొంత ఊర్లోనే ఉంటారు. ఆయన సొంత ఊర్లో ఉంటాడు. ఆయన సర్పంచ్ మాత్రం ఇక్కడ సర్పంచ్ మాత్రం సిటీలో ఉంటాడు, ఎల్బీ నగర్ లో ఉంటాడు. ఆయన ఏసీలో ఉంటే మేము దోమల దగ్గర వండుకోవాలి మేడం, మురికి కాలువల పక్క పొండి వండుకోవాలి. ఆయన ఎలక్షన్ ఇప్పుడు 5 ఏళ్ళు అవుతుంది, 5 ఏళ్ల నుంచి 3 సార్లు వచ్చిండు మేడం ఈ ఊరికి. ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి, 2 రోజుల నుంచి ఊర్లో ఉంటున్నాడు. మా సర్పంచ్ ఏమో సిటీలో ఉండి ఇక్కడ ఏం పట్టించుకోవట్లేడు మేడం. ఇది రాజకీయంగా చేస్తారు కాబట్టి పబ్లిక్ దృష్టిలో ఏమొచ్చిందంటే మనం ఎవరికి ఓటేసి మనం ఎందుకు బతిలాడుకోవాలి, మన ఓటు మనమే వేసుకొని మన పనులు మనం చేసుకుందాం అన్న ఉద్దేశంతో ఇది జనం నుంచి వచ్చిన చైతన్యం. సమస్యలు చాలా ఉన్నాయి, కానీ ఈ సమస్యలు తీర్చడానికి కేవలం హామీలు వాగ్దానాలు ఇచ్చినటువంటి ప్రభుత్వాన్ని ఇక ప్రజలు నమ్మరు అనేటువంటి కోణం మనకు కనిపిస్తుంది ఈ జల్పల్లి శ్రీరామ్ నగర్ కాలనీలో. ఇక్కడ ఉన్నటువంటి సమస్యల్ని ఎన్నిసార్లు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా లాభం లేదు కాబట్టి ఇక నుంచి మా పోరాటం మేమే చేసుకుంటాం అనేటువంటి చైతన్యం కనిపిస్తోంది శ్రీరామ్ నగర్ కాలనీ వాసుల్లో. మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ చైతన్యాన్ని మీ ముందుకు తీసుకొచ్చింది చేతన. వీరి పోరాటానికి తప్పకుండా మేము మద్దతును అందిస్తాం. అధికారులతో మాట్లాడి వీరికి మంచినీటి కనెక్షన్ ఎంతవరకు వచ్చింది, నిజంగా దీనికి సమకూర్చినటువంటి నిధులు దీనికోసం మాత్రమే ఖర్చు పెట్టారా లేదా నిధుల దారి మళ్లింపు జరిగిందా, ఇలాంటి లెక్కలన్నీ వీరి తరపు నుండి చేతన పోరాటం చేస్తుంది. చేతనపై మీ అభిప్రాయం తప్పకుండా మాకు తెలియజేయండి. మా చిరునామా తిరిగి వచ్చే వారం చేతనలో మరో బస్తీలోని సమస్యతో మీ ముందుంటాం.